32 Weights 22 ఎపిసోడ్ 6 మ్యాచ్ ఫిక్సింగ్. అంజలి మనసులో ఎవరూ లేరని ఆమె పేరెంట్స్కి చెప్పింది ప్రియ. పెళ్లి తప్పించుకోవడం కోసం అంజలి అలాంటి పని చేసింది అని ఎక్స్పెక్ట్ చేయని నారాయణమూర్తి ప్రియా మాటలను కొట్టిపారేశాడు. అది చూసి ఒక చిన్న టెస్ట్ పెడితే మ్యాటర్ మొత్తం క్లియర్ అయిపోతుందని చెప్పింది ప్రియ. ఆ మాటలు వినగానే ప్లాన్ ఏంటి అని భార్యాభర్తలిద్దరూ ఒకేసారి అడిగారు. దాంతో ప్రియ 1 నిమిషం పాటు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది. ఆమెదో ఇబ్బంది పడుతుందని గ్రహించిన సావిత్రి, ఏమైందమ్మా, సలహా చెప్తానని అలా సైలెంట్గా ఉండిపోయావేంటి అని అడిగింది. ఏమీ లేదాంటీ, ఇప్పుడు నేను ఈ సలహా ఇచ్చానని అంజలికి తెలిస్తే నన్ను పీక పిసికి చంపేస్తుంది, అందుకే ఆలోచిస్తున్నాను అని చెప్పింది ప్రియ. నిజమే, తను అలాంటి పని చేసినా చేస్తుంది, కానీ తన భవిష్యత్తు మనకి ముఖ్యం కదా, కాబట్టి ఆ సలహా ఏంటో చెప్పమ్మా అని అడిగింది సావిత్రి. దాంతో ప్రియ వాళ్ళిద్దరికీ తన మనసులో ఉన్న ప్లాన్ని చెప్పడం మొదలుపెట్టింది. అది విన్న నారాయణమూర్తి, కరెక్ట్గా చెప్పావమ్మా, ఈ ఒక్క ఉపాయంతో నీ ఫ్రెండ్ బండారం బయటపడటం ఖాయం అని అన్నాడు. మరోవైపు తన వైపు అనుమానంగా చూస్తున్న అంజలిని చూసి, ఏమైందండి, డబ్బున్నవాడిని చూసుకుని పెళ్లి చేసుకోమంటుంటే అలా ఎగాదిగా చూస్తున్నారేంటి, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా అని అడిగాడు ఆదిత్య. తప్పేమీ మాట్లాడలేదు, కానీ ఈ మధ్య నా పక్కనున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకోమని సలహాలు ఇస్తుంటే నీపైన అనుమానం వచ్చింది, అందుకే అలా చూశాను అని చెప్పింది అంజలి. ఆ మాటలకు ఆదిత్య గట్టిగా నవ్వుతూ, నేనేదో సరదాగా అన్నాను, దాన్ని సీరియస్గా తీసుకోకండి, అయినా మీకు ఏం వయసు అయిపోయిందని అప్పుడే పెళ్లి గురించి ఆలోచించడం, మీకు మహా అంటే 21-22 ఇయర్స్ ఉంటాయి, హ్యాపీగా జాబ్ చేసుకుని ఒక 4-5 సంవత్సరాలు ఎంజాయ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకోండి అని అన్నాడు ఆదిత్య. ఆ మాటలు విన్న వెంటనే అంజలి హ్యాపీగా ఫీల్ అవుతూ, కరెక్ట్గా చెప్పారు, నేను కూడా అదే అంటున్నాను, కానీ నా మాట ఎవరూ పట్టించుకోవడం లేదే, నువ్వైనా 4 సంవత్సరాలు అన్నావు, కానీ నేను 2 సంవత్సరాలు అడిగాను, అది కూడా ఒప్పుకోవడం లేదు అని బాధగా చెప్పింది అంజలి. అయితే మీ పేరెంట్స్ మీకు సంబంధాలు చూస్తున్నారా అని ఏమీ తెలియనట్టు అడిగాడు ఆదిత్య. చెప్పాలంటే నా డ్రీమ్ని మా అమ్మా నాన్నలతో చెప్పాను, వాళ్ళు కూడా చదువు అయిపోయిన 2 ఇయర్స్ వరకు పెళ్లి చేయమని అన్నారు, కానీ ఒక పెద్ద సంబంధం మా ఇంటికి వచ్చింది, దాంతో తప్పక చేయాలని చూస్తున్నారు, అందుకే నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఇంట్లో అబద్ధం చెప్పేశా, పెళ్లి క్యాన్సిల్ చేసేసా, మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే నేను త్వరగా జాబ్ తెచ్చుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అందుకే కనిపించిన ప్రతి వేకెన్సీకి అప్లై చేస్తూనే ఉన్నాను అని చెప్పింది అంజలి. నిజంగా మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు, మీ కాంటాక్ట్ నెంబర్ ఉంటే ఇవ్వండి, నాకు ఏదైనా ఆపర్చునిటీస్ తెలిస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అని అన్నాడు ఆదిత్య. అతనితో పరిచయం అయింది కొంచెం సేపే అయినా అంజలికి చాలా మంచి ఫీలింగ్ కలిగింది, అందుకే ముందు వెనక ఆలోచించకుండా తన కాంటాక్ట్ నెంబర్ని అతనికి షేర్ చేసింది. ఆదిత్య ఆ నెంబర్ సేవ్ చేసుకుంటూ వదిన అని రాశాడు. అది చూసి అంజలి షాక్ అవుతూ, అదేంటి వదిన అని రాశావు అని అనుమానంగా అడిగింది. ఐఎమ్ సారీ, సిస్టర్ అని సేవ్ చేయబోయి వదిన అని రాశాను, మార్చేస్తాలేండి అని అన్నాడు ఆదిత్య. ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకొని అంజలి, ఓకే ఆదిత్య, ఇప్పటికే లేట్ అయిపోయింది, మా ఇంట్లో వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు, బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంజలి. అలా 2 రోజులు గడిచిపోయాయి. ఈ 2 డేస్లో అంజలి ఆదిత్య బాగా క్లోజ్ అయిపోయారు. వాళ్ళిద్దరు పరిచయం 2 రోజులుగా లేదు, 2 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నంత వాళ్ళలా క్లోజ్ అయిపోయారు. ఒకరోజు సాయంత్రం అంజలి తీరికగా కూర్చొని కాఫీ తాగుతూ ఆదిత్యతో చాట్ చేస్తుంది. ఇంతలో నారాయణమూర్తి ఆమె దగ్గరికి వచ్చి, మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళావు కదమ్మా, అది ఏమైంది అని అడిగాడు. వెంటనే తన మొబైల్ పక్కన పెట్టేసి, సెలెక్ట్ కాలేదని మెయిల్ వచ్చింది డాడీ, నేను బాగా పర్ఫామ్ చేశాను, అయినా ఎందుకు రిజెక్ట్ చేశారో నాకు అర్థం కావడం లేదు అని బాధగా చెప్పింది అంజలి. ఈ ప్రైవేట్ జాబ్స్ ఇలానే ఉంటాయమ్మా, అందులో సాఫ్ట్వేర్ గురించి చెప్పాల్సిన పని లేదు, అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని అన్నాడు నారాయణమూర్తి. అతను అలా అనగానే అంజలి మనసులో పిడిపట్టినట్టు అయింది. ఆమె మనసులోని కంగారు అణుచుకుంటూ, ఏంటి డాడీ అది అని అడిగింది. ఏం లేదమ్మా, నువ్వు మహేష్ ప్రేమించుకుంటున్నారు కాబట్టి
మీ ఇద్దరికి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాను. మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ బాగుంది కాబట్టి మహేష్ పెళ్లి తర్వాత కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తాడు. వెంటనే మహేష్ పేరెంట్స్ ని మాట్లాడమని చెప్పు అని అన్నాడు నారాయణమూర్తి. ఆ మాటలు వినగానే అంజలి షాక్ అయింది. ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసిన వెంటనే నారాయణమూర్తికి తేడా కొట్టేసింది. ఇంతలో అంజలి, డాడీ, నేనంటే ఆడపిల్లని, పెళ్లి త్వరగా చేసుకున్నా ప్రాబ్లం లేదు. కానీ మహేష్ అలా కాదు కదా, తనకు కూడా లైఫ్ మీద ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి. తను సెటిల్ అవ్వాలని అనుకుంటున్నాడు అని ఏదో చెప్పబోతూ ఉండగా నారాయణమూర్తి ఆమెకు అడ్డుపడి, మంచి సంబంధం వచ్చింది, వద్దు ప్రేమిస్తున్నాను అన్నావు. దానికి మారు మాట్లాడకుండా నేను ఒప్పుకున్నాను కదా, కాబట్టి ఈ విషయంలో మాత్రం అడ్డు చెప్పకు. సాధ్యమైనంత త్వరగా మహేష్ పేరెంట్స్ ని వచ్చి మాట్లాడమను. లేదంటే వాళ్ళ పేరెంట్స్ నెంబర్ అయినా నాకు ఇవ్వు, నేనే వాళ్లతో మాట్లాడతాను అని అల్టిమేట్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అది చూసి అంజలికి తన జీవితం మీద విరక్తి పుట్టింది. ఈ టైంలో సలహా కోసం ఎవరికి ఫోన్ చేయాలని ఆలోచిస్తుండగా ప్రియా గుర్తుకు వచ్చింది. ఆ వెంటనే, నో, ప్రియా నాకు ఈ విషయంలో ఎలాంటి హెల్ప్ చేయదు, పైగా తిడుతుంది, తనకి ఫోన్ చేయకూడదు అని అనుకుంటూ మరి సలహా కోసం ఎవరిని అడగాలి అని ఆలోచిస్తుండగా ఆమెకు ఆదిత్య గుర్తుకొచ్చాడు. వెంటనే తన మొబైల్ తీసుకుని బెడ్రూంలోకి వెళ్లి ఆదిత్యకి కాల్ చేసింది. సరిగ్గా అదే సమయంలో సందీప్ వినయ్లతో కూర్చుని మాట్లాడుతున్నాడు ఆదిత్య. మీ అన్నయ్య పొద్దుననగా వచ్చాడు. అప్పటి నుంచి కలుద్దామనుకుంటుంటే అస్సలు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. కనీసం ఇంటి దగ్గరైనా ఫ్రీగా ఉంటాడనుకుంటే ఇదిగో వచ్చేస్తాడు, అదిగో వచ్చేస్తాడు అంటున్నావు, కానీ మీ అన్నయ్య మాత్రం దర్శనం ఇవ్వడం లేదు. నువ్వు పక్కకు తప్పుకుంటే నేను అతని రూంలోకి వెళ్తాను అని అసహనంగా అన్నాడు సందీప్. ఇదిగో సందీప్, నువ్వు మరీ టూ మచ్ చేస్తున్నావు. మా అన్నయ్యని చూడకుండా వారం రోజులు కూడా ఉండలేవా? 10 నిమిషాల్లో వచ్చేస్తాడు అంటుంటే అది కూడా వెయిట్ చేయలేకపోతున్నావు. రేపొద్దున మా అన్నయ్యకి పెళ్ళైతే అప్పుడేం చేస్తావు అని ఆట పట్టించాడు ఆదిత్య. అవును సందీప్, ఇప్పుడంటే అందర్నీ బెదరగొట్టి భయపెట్టి అర్జున్కి అతుక్కొని ఉంటున్నావు. రేపొద్దున అతనికి పెళ్ళైతే అప్పుడు నీ పరిస్థితి ఏంటి అని అడిగాడు వినయ్. వాళ్ళిద్దరూ అలా అడగడంతో సందీప్ రోషంగా, అర్జున్ జీవితంలోకి మా ఫ్రెండ్షిప్ ని అర్థం చేసుకునే అమ్మాయి వస్తుంది. అలా అర్థం చేసుకోలేని అమ్మాయిని అర్జున్ అసలు పెళ్లి చేసుకోడు అని అన్నాడు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే అర్జున్ అక్కడికి వచ్చాడు. అతను నేరుగా వచ్చి సందీప్ పక్కన కూర్చుని, మా వాడిని ఒంటరిని చేసి మీరిద్దరూ ఆడుకుంటున్నారా అని సీరియస్ గా అడిగాడు. అవును అర్జున్, వీళ్ళిద్దరూ నన్ను ఎప్పుడూ ఏడిపించడానికే చూస్తారు అని అంటూ, అవును, ఈసారి నువ్వు చెప్పా పెట్టకుండా అలా ట్రిప్కి వెళ్ళిపోయావేంటి? ఒక్క మాటైనా చెప్తే సెండ్ ఆఫ్ ఇవ్వడానికైనా ఎయిర్పోర్ట్కి వచ్చేవాణ్ణి కదా అని చిరు కోపంగా అడిగాడు సందీప్. సారీరా, సడన్ గా ప్లాన్ చేసుకుని వెళ్ళిపోయాను. అక్కడ కూడా తీరిక లేదు, అందుకే కాల్ చేయలేకపోయాను అని అంటుండగా అప్పుడే ఆదిత్య మొబైల్ రింగ్ అయింది. దానిమీద పేరు చూసిన వెంటనే ఆదిత్య అక్కడి నుంచి లేచి దూరంగా వెళ్లి ఫోన్ మాట్లాడడం మొదలుపెట్టాడు. అది చూసి, ఆదిత్య ఎప్పటినుంచి ఇలా పక్కకు వెళ్లి ఫోన్ మాట్లాడటం నేర్చుకున్నాడు అని అడిగాడు వినయ్. అవును కదా, ఎవరు ఫోన్ చేసినా పక్కకెళ్ళి మాట్లాడేవాడు కాదు. అలాంటిది ఇప్పుడు దూరంగా వెళ్లి మాట్లాడుతున్నాడు అంటే నాకు ఏదో అనుమానంగా ఉంది. కొంపతీసి మనవాడు లవ్లో పడ్డాడేమో, అందుకే సీక్రెట్ గా మాట్లాడుతున్నాడు అని అన్నాడు సందీప్. అలా వాళ్ళు ఆదిత్య మీద అనుమానపడుతూ ఉండగా ఇంతలో అతను ఫోన్ మాట్లాడేసి అక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఏ ఆదిత్య, ఇంతసేపు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? కొంపదీసి నీ గర్ల్ ఫ్రెండా ఏంటి అని అడిగాడు వినయ్. అంత సీన్ లేదు, అయినా నా లవర్ ఫోన్ చేస్తే నేను మీ మధ్య కూర్చొని మాట్లాడేవాడిని, కానీ అలా పక్కకు వెళ్లి మాట్లాడను అని ఫ్లోలో అన్నాడు ఆదిత్య. మరైతే ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు అని టక్కున అడిగాడు సందీప్. అది ఎవరంటే అని చెప్పబోతూ వెంటనే తన మాటల్ని ఆపేశాడు ఆదిత్య. అర్జున్ మాత్రం తన తమ్ముడి వైపు కూల్గా చూస్తూ, మీ వదిన ఏమంటుందిరా, ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు. ఆ మాటలు వినగానే ఆదిత్య షాక్ అయితే సందీప్ వినయ్ మాత్రం ఆశ్చర్యంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఆదిత్య అంజలితో మాట్లాడుతున్న విషయం అర్జున్కి ఎలా తెలిసింది? తన తండ్రి దగ్గర నుంచి అంజలి ఎలా తప్పించుకుంటుంది?
తనకి ఫోన్ చేసిన అంజలికి ఆదిత్య ఎలాంటి సలహా ఇచ్చాడు? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం దండోరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి.